మెల్లిగా మెల్లిగా చేయండి. నువ్వు డాక్టరేనా? ఓ सॉरी। अरे भाई नीचे आ जाओ, कुछ नहीं होगा, ये पॉइजन का इंजेक्शन है। ఏంటి పాయిజనా? నేను పోలీసుని, పాయిజన్ నాకేం లేదు. पुलिस पुलिस है क्या? పైకి రావద్దు, వద్దు, नीचे, ముందు आ చెప్తున్నాను. అదేంటో తాగాలంటే తాగుతానులే. आ जाओ नीचे। మీరు పడవనంటే వస్తాను. ఆజానా. అరే ఏంటి మీ ఊరు వాళ్ళందరూ ఇలా ఉన్నారు? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలబ్బా? नीचे आ जाओ। ए ऊपर क्या करे, नीचे आओ। ఓహో, మనుషులు పిలుచుకొచ్చావా? నేను దొరుకుతాను అనుకుంటున్నావా? पकड़ो इसे, चलो चलो नीचे आ जाओ। इसको नीचे आ हटाओ। जाओ। కాలు పట్టుకోవద్దు, కాలు సంభాల్ కే, పట్టుకోవద్దు. సంభాల్ కే. దిగుతాను नीचे आओ। దిగుతాను, కాలు పట్టుకోవద్దు. మిల్టన్ గొంతులా ఉందే. వామ్మో, చాలా పెద్ద హాస్పిటలే. హాస్పిటల్ సరే గాని ఈ బిల్లుని చూడు. నాకు అప్పుడే తెలుసు బిల్లు ఎక్కువ అవుతుందని. అంత గట్టిగా పొడిచినప్పుడే అనుకున్నాను. అవును, నీకు ఆకలేస్తోందా? నాకు ఆకలేస్తుంది. నో రత్తకు, ఒక్కసారి భోజనం అనే తెక్క తీరింది. అయితే ఓ పని చేద్దాం, 2 పెగ్గులు కొడదామా? ఇది ఒక మంచి ఐడియా. నువ్వు సూపర్ అబ్బా. దాంతోపాటు ఏమైనా టచింగ్స్ ఉన్నాయంటే మన ఆకలి కూడా తీరుతుంది. అవును, ఇక్కడ బీఫ్ అసలు బాగానే అలా లేదు. చేద్దాం. అదిగో మార్చర్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చూడు. మేము ఇంకా చావలేదు, బతికే ఉన్నాం. అదిగో అక్కడే. ఏమైంది ఏమైందో అడుగుతున్నాగా, చెప్పచ్చు కదా. అరే ఏదో ఒకటి చెప్పు. ఏం జరిగింది? ఇదెందుకు ఇలా ఏడుస్తోంది? వాళ్ళు ఆక్సిజన్ ఇస్తారు కదా. ఎవరు? నాకు గుర్తులేదే. కిండర్. నేను మిలిటన్ని. మేము కోవూరు నుండి వచ్చాం. మేము రాహుల్ ఫ్రెండ్స్. మీరు? నేను రాహుల్ నాన్న ఫ్రెండ్ని. వీళ్ళే రాహుల్ అమ్మా నాన్న చెల్లెలు. అసలు ఏం జరిగిందండి? బండి గుద్దేసింది. ఆ బండి ఆగకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ ఏం చెప్పారు? There is nothing to worry. He is stable now. But still we have to keep in observation for 3 more days. Okay. I drop my number you. All right? Please inform you anything emergency. Definitely. నీకు అలాగే ఇంగ్లీష్ వచ్చు కదా. యాక్చువల్లీ డాక్టర్ చారుణ్, షీఈస్ ద లవ్ ఆఫ్ ద ఐసీయూ బాయ్ ఫ్రెండ్. సో ప్లీజ్ ఫాస్ట్ అప్. Pardon? పాడనా? పాడమంటారా ఈ సమయంలోనా? ఇక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు కదా డాక్టర్. ఎలా పాడమంటారు చెప్పండి? నోరు మూసుకొని ఇంకోసారి వచ్చినప్పుడు పాడతాను. ఏదో ఒకడు వాక్కు. ఖచ్చితంగా పాడతాను. మీరు చెప్పేది వినే పరిస్థితుల్లో లేదు పాపం ఆ బలరాం. సొంత కొడుకును కూడా చూసుకునే అవకాశం లేకుండా పోయింది. మీరిద్దరూ ప్రేమించింది రాహుల్ ఎందుకు నా దగ్గర చెప్పలేదో ఇప్పుడే నాకు తెలిసింది. వచ్చే నెల 16వ తారీఖు నా ఫ్రెండ్ కూతురుతో తనకు పెళ్లి నిశ్చయించాను. వాడి కూతురుతో రాహుల్కు పెళ్ళన్న విషయం తలుచుకుంటే నాకు సంతోషంగా ఉంది. నిన్ను ప్రేమించడం వల్లే అనుకుంటాను రాహుల్కు ఈ పెళ్ళంటే ఇష్టం లేకుండా ఉంది. కానీ నేనే వాణ్ణి బలవంత పెట్టి పెళ్లికి ఒప్పించాను. నాకు 17 ఏళ్లున్నప్పుడే ఇక్కడికి వచ్చాను. ఏ ఆధారం లేని నాకు దారి చూపించిందే నారాయణ వాళ్ళ నాన్న. ఆ కృతజ్ఞతాభావం నాకింకా వారిపైన ఉంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి జరుగుతుందా? ఆసుపత్రి అయినా పర్వాలేదు, సాంప్రదాయం ప్రకారం చేసుకోమని డాక్టర్ చెప్పారు.
అయితే త్వరలో ఆ అమ్మాయి ఇంటి దగ్గర మాట్లాడచ్చు కదా. పెళ్లి నిశ్చయించిన రోజే పెళ్లి జరిపించాలి. లేదంటే ఆ అమ్మాయిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. రాహులే కావాలని లేదు కదా, వేరే ఎవరైనా. ఎంత త్వరగానా? మనం కనిపెడదాం. చెప్పిన సమయంలోనే మనం పెళ్లి చేద్దాం. దానికి కావాల్సిన ఏ సహాయమైనా నేను చేస్తాను. मुझे और मेरे परिवार के बारे में तुम अच्छी तरह जानते हो, इसीलिए मैं तुमसे मिलने आया। तुम चिंता मत करो, 16 तारीख को शादी हो जाएगी. मेरे और मेरे परिवार के बारे में चिंता मत करो। నీకేదైనా అర్థమైందా? లేదు అస్సలు అర్థం मैं అవ్వలేదు. जानता हूँ कि अभी क्या करना है। వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంది. నాకే అలాగే ఉంది. ఇలాగేవండి. हमको पता है तुम दुख हो. రేయ్, ఆ अच्छा నీళ్ళే लड़के को అనుకుంటాను. मैं ढूंढ लूंगा, घबराओ मत. मैंने जो कमाया है ये सारे मेरे बच्चों के लिए है, మనల్ని తిడుతున్నారనుకుంటాను. ये सारे मेरी बेटियों के लिए है। నిన్నే తిడుతున్నారనుకుంటాను. లేవాలా? అన్నా, ఉమ్, అతను ఏమంటున్నారు? అమ్మాయికి వెంటనే పెళ్లి కొడుకుని చూడాలి. ఈ ఇంటిని 600 ఎకరాల పొలాన్ని పిల్లల కోసమే సంపాదించాడు. ఓ, నువ్వు ఇట్రా. ఒక అబ్బాయి ఉన్నాడు, గవర్నమెంట్ జాబు. హ, నీకిక్కడ అంత డిమాండ్ ఉందేంటి? ఎవరా అబ్బాయి? నేనే. నువ్వా? ఏ నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆ? ఏ నేను పెళ్లి చేసుకోకూడదా? అబ్బో, మిట్టు, సీరియస్ గా అంటున్నావా? హాస్పిటల్లో ఉన్న రాహుల్ కన్నా సీరియస్ గా ఉన్నాను. దీనికోసం నేను ఏదైనా చేస్తాను. నన్ను ఓడించే ధైర్యం ఎవ్వరికీ లేదు. అప్పుడు చిన్నానా? చిన్నాన్న, మేజర్ అయిన ప్రతి మగాడు ఏం చేయాలన్న హక్కు ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు వెళ్ళి చెప్పు ప్లీజ్. ఆ? నేను చెప్తే అతను ఒప్పుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఒక మంచి పనికే కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తుడంటే ఎవరు మాత్రం ఇష్టపడరు. అవును. ఇక్కడ పద్ధతి ప్రకారం మతం మార్చుకోవాలి. అది పర్వాలేదు, ఏం కావాలని చేస్తాను. మతం ఏదైనా మనుషులు బాగుండాలి కదా. ఏంటి కొట్టడానికి వచ్చేటట్టున్నారు? అబ్బో, 200. 200? అది కాదు, పెళ్ళికి 200 మందినే వస్తారు కదా. ఆశీర్వదించండి. సామ్రాజ్యం భౌజ్యం సురాజ్యం వైరాజ్యం బలదేశం రాజ్యం స్వాహా. హలో, నమస్కారం. పంతులు గారా? అమ్మా, పాలకూర అండి. అమ్ము. ఏంటి? ఏ ఆగు. ఏంటి? ఏం చేస్తున్నారు? అరే, అమ్మో! అరే, ఎందుకు కొడుతున్నారు? వదిలేండి. అరే, అమ్మో! నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? పేరు చెప్పాలి. పేరు ఇప్పుడు చెప్తారు. సరేనండి. రాణే నరసింహ పాండే. రాణే నరసింహ పాండే. వేళల్లో ఏ పేరు కావాలని అడుగుతా. రానా నరసింహ. నరసింహ ఎన్టీఆర్ గారు. నరసింహ నాకు చాలు. ఆపండి ఆపండి ఆపండి, ఎందుకు పచ్చబొట్టు పొడుస్తున్నారు? గోరింటాకి ఏదైనా వేయచ్చు కదా. పేరు పచ్చబొట్టు పొడుకుంటుకోవాలి. అయితే వద్దు, రానా చాలు. ఇంకా పేరు మార్చలే. అలాగే అడ్రస్ కూడా రాసేయండి. నన్ను ఎందుకు వీళ్ళందరూ ఇలా చంపుతున్నారు? చాలా నొప్పిగా ఉంది. మంట మంట మంట, కాలు పడిపోతున్నాయి. నన్ను వదలండి, నన్ను బయటకు వదలండి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. నన్ను రక్షించు దేవుడా, రక్షించు రక్షించు. सत्य ईश्वर का साई बाय का बन तू
తుల తందల చగన బాయగన గాగన బాయగన నవ్రి జోగిత గసాయ్ బాయ్ గాబత్ నవ్రి మూతియ చదన బాయగన గాదన బాయగన అడవిలో పులి ఉంది కనిపెట్టాను కనిపెట్టినది నిజమైతే పట్టింది నిజమే అడవిలో పులి ఉంది కనిపెట్టాను కనిపెట్టినది నిజమైతే పట్టింది నిజమే పట్టింది నిజమైతే కలిసినది నిజమే కలిసినది నిజమైతే వేచినది నిజమే పాటకు తగినట్లు ఎగిరింది నిజమే పాటైతే నేర్పాడి శృతిపోయింది అడవిలో పులి ఉంది కనిపెట్టాను కనిపెట్టినది నిజమైతే పట్టింది నిజమే అడవిలో పులి ఉంది కనిపెట్టాను కనిపెట్టినది నిజమైతే పట్టింది నిజమే అందమైన పిల్ల చూడు ఏమంటారు మీరు కళ్ళు చేతులతో గెంతులేస్తాం కంటికి రెప్పలా చూసే వాళ్ళున్నారా విధిని గెలిచే వాళ్ళం మేము బావా కాళ్ళకి తగినట్లు తాళాలు వేస్తాం మేం సరదాగా గడుపుతాం తాడు కట్టారంటే పటాలా ఎగురుతాం కట్టడానికి దారముందా దారముందే సత్య ఈశ్వరగా సాయ్ బాయ్ గాబన్ తుల తందల చగన బాయ్ గన గాగన బాయ్ గన కళ్ళు రెండు చేరేది కళ్యాణ మేళం తగిట తగిట తట్టి డమక్ డమక్ డుమ్ డుమ్ కన్ను నిన్ను దగ్గర చేసి మంగళ గీతం మందారం నీవు నేను పండగ చేద్దాం నింగిలో చందమామ ఎక్కిరించుతుందే సఖి కళ్ళకు కనిపించని స్వర్గం